లచ్చ ఖర్చైనా పర్లేదు, ఈ రోజు మాత్రం రచ్చ రచ్చ అంటే నేను నా జిగిరి దోస్తులతో పాటు కలిసి కల్కి మూవీ ఫస్ట్ డే చూడడానికి అయితే బయలుదేరిపోయాను యూఎస్లో. దారి మధ్యలో కొంచెం ఆకలేసి చిన్న దెబ్బెద్దమని చెప్పేసి బిర్యానీ అయితే పట్టేసాము. అది మొత్తం మింగలేక వాటిని మళ్ళీ రిటర్న్ సంచిలో ప్యాక్ చేసేసుకొని సినిమా మధ్యలో తిందామని చెప్పేసి ఒక చిన్న టెండర్ అయితే వేసాము. ఈ గ్యాప్లో నాకైతే సౌమ్య ఎక్కడికి పోయిందో కనిపించలేదు. సౌమ్యని ఎతుకుతూ అలా ఇలా చూస్తుంటే సౌమ్య దుపట్టి పట్టుకొని డోర్ బయటైతే నిలబడి రండి రండి అయితే సైకిల్ చేస్తుంది. ఇదిగో చూస్తున్నారు కదా, దీన్నే యాపిల్ సినిమాస్ అంటారు. మనకు ఒక 60-70 మైల్స్ డిస్టెన్స్లో అయితే యాపిల్ సినిమాస్ ఉంటుంది. ఇక్కడ యూఎస్లో కార్ అనేది చాలా మ్యాండేటరీ. ఎక్కడికి వెళ్ళినా కారు ఉండాలి. నేను నా కార్ లాక్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళాను. ఈ గ్యాప్లో అంజిమామ సినిమా టికెట్లకి అయితే అప్పుడే పే చేస్తున్నాడు. మన అంజిమామ ఒక వీర ఫ్యాన్ అనమాట ప్రభాస్ భయ్యాకి. అందుకే ఈరోజు అతనే స్పాన్సరర్ మనకి. $30 ticket. Nah, the prices are mad expensive. I understand. Yeah. Do you know who is the actor? I don't know. You don't know? Nah. సో యూఎస్ఏలో కూడా $10 టికెట్ని $30 అమ్ముతున్న ఇతగాడికి మన బాస్ ఎవరో తెలియదంట. మన బాస్ ఇంట్రొడక్షన్ మాత్రం ఇవ్వాల్సిందే. ఎవడు నీ బాస్? పాత యుద్ధాల్లో సోల్జర్, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోని ది అన్డిఫీటెడ్, ది వన్ అండ్ ఓన్లీ